హలో అండి అందరికీ చేపల పులుసు అయితే ఎలా చేయాలో చెప్తాను. మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చారు. ఈరోజు సండే కదా, పిల్లలకి కొంచెం ఫ్రై చేద్దాము, కొంచెం పులుసు పెడదామని చూస్తున్నాను. ఫ్రైకి అయితే తీస్తున్నాను, అన్నీ అయితే పులుసు పెట్టట్లేదు. మేము 4 మెంబర్స్ కదా, 5 అయితే తీసాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా నార్మల్గా డైరెక్ట్ కూడా పేస్ట్ చేయొచ్చు ఆనియన్స్, కానీ పచ్చిగా ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్. మెంతులు, ధనియాలు అన్నీ వేసుకొని వేయించుకోండి, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు తీసి పక్కకి పెట్టేసుకోండి. ఎక్కువ మాడకుండా చూసుకోండి. దాల్చిన చెక్క, జీలకర్ర వేసి బాగా వేయించండి. ఇవి కూడా కొంచెం స్మెల్ వచ్చేంత వరకు ఉంచి పక్కకు పెట్టేసుకోండి. ఆల్రెడీ నేను పొడి చేసేసుకున్నాను, ఆనియన్స్ కూడా పేస్ట్ చేసేసాను. కొంచెం జీలకర్ర, ఒక బగారా ఆకు వేసేసి మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసాను. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోండి. వాటర్ అంతా ఇలా సపరేట్ అయ్యేటప్పుడు పసుపు వేసుకోండి. పసుపు కూడా మొత్తం కలిసి మొత్తం పచ్చివాసన అంతా పోయాక ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో అల్లం పేస్ట్, మీకు ఎంత కావాలో అంత కారం, ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఫస్ట్ టైం చేపల పులుసు మామూలుగా చేసేవాళ్ళు, ఎప్పుడు చేయని వాళ్ళు, ముక్కలు విరిగిపోతాయి అనుకున్న వాళ్ళు ఇలాగే ముందే పులుసు పోస్తే పులుసులో జల్దీ ఉడుకుతాయి కదా, ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఇలా కారం, ఉప్పు మంచిగా ముక్కలకు పట్టేంత వరకు ఉంచి ఇప్పుడు ఎలా కలిపినా విరిగిపోవు అనమాట. మనం కొంచెం ఫాస్ట్గా కలుపుతాం కాబట్టి. ముక్కలకంతా ఉప్పు, కారం ఇదంతా పట్టాక మనం నానబెట్టుకున్న చింతపండు, మీడియం సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని ఆ పులుసు పోసేసుకుంటే సరిపోతుంది. ముక్కలన్నీ మంచిగా మునిగేటట్టు చూసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా, ఫ్రైకి అని తీసాను కదా, వాటిని అయితే నేను మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టాను, ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. నేను ఈవినింగ్ పిల్లలకి కాల్చి ఇవ్వడానికి అని చెప్పేసి. ఇప్పుడైతే స్లోగా గంటతో స్లోగా తిప్పాలి. మామూలుగా అమ్మ వాళ్ళైతే ఇలా గుడ్డ పట్టుకొని తిప్పుతారు, మనకంత రాదు కాబట్టి నేనైతే స్లోగా ఇలా గంటతో ముక్కలు విరిగిపోకుండా స్లోగా తిప్పుతున్నాను. చూసారు కదా, ఇలా బాగా మసిలేటప్పుడు మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసేసి కస్తూరి మెంతి, మనం చేపల పులుసు చేస్తున్నాం అంటే మస్ట్ కస్తూరి మెంతి అయితే ఉండాలి. చాలా బాగుంటుంది టేస్ట్. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఆ ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ టైం కన్నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటా. కామెంట్ చేయండి. బాయ్.